హాయ్ ఎవ్రీవన్. ఇవాల్టి వీడియోలో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లైక్ ఫైవర్, అప్వర్క్, freelancing.com ఇలాంటి వెబ్సైట్స్లో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అండ్ ఇలాంటి వెబ్సైట్స్లో జరిగే స్కామ్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. నేను ప్రీవియస్ వీడియోస్లో ఫైవర్ గురించి, అదర్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలామంది కమెంట్స్లో నేను చూసింది ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతున్నారు, పే చేయొచ్చా, ఫస్ట్లో లోగా పే చేస్తామంటున్నారు, ఆ తర్వాత పే ఇంక్రీజ్ చేస్తామంటున్నారు, మరి ప్రొసీడ్ అవ్వచ్చా, అండ్ ఇంకొంతమంది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ ఫేక్ చేయడానికి ఏమన్నా అవుతుందా. సో ఇలాగా సిమిలర్ క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి. సో ఆ కమెంట్స్ చూసి నేను ఫైవర్లో, అదర్ వెబ్సైట్స్లో జరిగే స్కామ్స్ గురించి, మనకి ఎక్కడెక్కడైతే రిస్క్ ఉంటుంది అండ్ ఏ ప్లేసెస్లో మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం అనేది నేను ఒక వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో అండ్ అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ అప్వర్క్ గురించి, ఫైవర్ గురించి, freelancer.com గురించి, ఇంకా చాలా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మీరు చూసుంటారు. అయితే ఏ ప్లాట్ఫామ్స్ అయితే చాలా పాపులర్, అలాంటి ప్లాట్ఫామ్స్లో మనకి స్కామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ వెబ్సైట్లో అయితే ఎక్కువ మంది పీపుల్ ఉంటారో, ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందో అక్కడే ఆబ్వియస్లీ స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఫ్రీలాన్సింగ్ అనేది ఏంటంటే ఫ్రీగా ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నచ్చిన టైంలో చక్కగా వర్క్ చేసుకోవచ్చు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని చెప్పనని చాలామంది ఫ్రీలాన్సింగ్ వైపు వస్తూ ఉంటారు. సో అందుకని ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయాలనుకునే వాళ్ళకైనా, ఫ్రీలాన్సింగ్ వర్క్ ఇవ్వాలనుకునే వాళ్ళకైనా సరే బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రీలాన్సింగ్ వర్క్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో వాళ్ళు చాలా తక్కువ పేమెంట్ తోటి వాళ్ళ యొక్క వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీలాన్సింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ వర్క్లో కంటిన్యూ అవుతున్నారు. సో అయితే ఈ ఫ్రీలాన్సింగ్ సైట్స్లో బేసిక్గా అసలు సిస్టమ్ ఎలా ఉంటుంది అని అంటే, ఇవి పోర్టల్స్ అండ్ ఈ పోర్టల్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకు ఉంటాయి. నేను ప్రీవియస్గా చేసిన వీడియోస్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేశాను, ఏ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉండే వర్క్ ఉంటుంది అని. సో అందులో నేను మెన్షన్ చేసినట్టు చాలా టైప్ ఆఫ్ స్కిల్స్కి చాలా టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఈ వెబ్సైట్స్లో కనిపిస్తాయి అనమాట. సో ఈ వెబ్సైట్స్లో ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్కి సమ్ ఆఫ్ ది రిక్రూటర్స్ ఉంటారు, వాళ్ళు ఈ పోర్టల్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, లేదా ప్రాజెక్ట్కి బిడ్డింగ్ చేసుకోవచ్చు. సో ఎంత అమౌంట్కి అయితే మీరు వర్క్ చేస్తామంటున్నారో ఆ అమౌంట్ కానీ లోయెస్ట్ అయితే మాత్రం వాళ్ళు మీకు ఆ వర్క్ని అలాట్ చేస్తారనమాట. సో అలా వర్క్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ టైప్ ఆఫ్ స్కామ్ నేను చూసింది ఏంటంటే, ఈ రిక్రూటర్స్ ఫస్ట్ మనల్ని రీచ్ అవుట్ అవుతారు, తర్వాత ఒక సెక్యూరిటీ డిపాజిట్ ఫండ్ అనేది అడుగుతారు అనమాట. అండ్ వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పే చేస్తాం కదా, దాంతోపాటు ఇది రిఫండ్ ఇచ్చేస్తామని చెప్తారు. ఇది కంప్లీట్గా టోటల్ స్కామ్ అనమాట. ఎప్పుడు కూడా మీకు వర్క్ రావడం కోసం అవతల వాళ్ళకి ఎప్పుడు కూడా పే చేయకూడదు. మీరు షాప్కి వెళ్ళి ఒక షాప్లోంచి ఒక ప్రోడక్ట్ కొందాం అనుకుంటే షాప్ ఓనర్ మీకు పే చేయడు కదా, మీరే కదా పే చేయాల్సింది. ఎందుకనంటే మీరు ప్రోడక్ట్ కొంటున్నారు కాబట్టి. సో ఎవరైతే ప్రోడక్ట్ ఇస్తున్నారో దానికి ఎక్స్చేంజ్గా మనీ తీసుకుంటారనమాట. సో ఇన్ కేసు సెక్యూరిటీ డిపాజిట్ పే చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళ అమౌంట్ తీసేసుకొని బ్లాక్ చేసి వర్క్ కూడా ఏముండదు, వాళ్ళు ఇవ్వరు. సో మోస్ట్లీ ఈ ప్లాట్ఫామ్స్లో జరిగే స్కామ్ అయితే ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ ద్వారా రీచ్ అవుతున్నారు అని కూడా చూడొచ్చు. కొంతమంది టెలిగ్రామ్ అని అలాగా అదర్ ప్లాట్ఫామ్స్ అవి యూజ్ చేస్తున్నారు, అక్కడైతే వాళ్ళకి ప్రూఫ్స్ ఏమి ఉండవు అనమాట. సో అలాగా అదర్ ప్లాట్ఫామ్స్ ద్వారా కమ్యూనికేట్ అయ్యి దాని ద్వారా మనీ తీసుకొని ఈజీగా బ్లాక్ చేసేస్తారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్స్లో మోస్ట్లీ జరిగేది ఇదే. కాబట్టి ఎవరైనా సరే మనీ అడిగితే మనం ₹1 కూడా వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక స్కామ్, మోస్ట్లీ కామన్గా జరిగే స్కామ్ ఏంటంటే నాన్ పేమెంట్ ఫర్ వర్క్. ఇందులో ఏమవుతుందంటే, చిన్న క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వర్క్ ఉంటుంది, డెఫినెట్లీ వర్క్ అయితే ఉంటుంది. అయితే వాళ్ళు కాస్ట్ కటింగ్ కానీ లేదా మనీ సేవ్ చేద్దామని కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మీకు ఈ ప్లాట్ఫామ్లో వర్క్ దొరకడం ఎక్కువ, మా దగ్గర వర్క్ ఉంది, ఆఫర్ చేస్తున్నాము, కాకపోతే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మీకు పే చేస్తాము అని అంటారు. సరే ఓకే, పే చేస్తా కదా అని చెప్పి మనం వర్క్ కంప్లీట్ చేస్తాం. వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత డిస్సాటిస్ఫాక్షన్ రేటింగ్ అని, లేదా ఏదన్నా ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అని కానీ, అలాగే ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళు పేమెంట్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకొంతమంది ఏంటంటే పేమెంట్స్ అనేవి డిలే చేస్తూ ఉంటారు. మేము 15 డేస్లో వేస్తాము, 30 డేస్లో వేస్తాము, 45 డేస్లో వేస్తాము, అలాగని చెప్పి పేమెంట్ అనేది డిలే చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా పెద్ద పెద్ద క్లయింట్స్ అయితే ఏం చేస్తారంటే బ్యాంక్రప్సీ క్లెయిమ్ చేస్తారు, ఫైనాన్షియల్ హార్డ్షిప్ క్లెయిమ్ చేస్తారు. సో ఇలాగ పేమెంట్ చేయడానికి, అవాయిడ్ చేయడానికి ఇలాంటి ఎక్స్క్యూజెస్ అనేవి వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. సో వన్స్ మనం ప్రాజెక్ట్ అది కంప్లీట్ చేసేస్తాము, నీట్గా చేసిన తర్వాత ఇలాగ ఏదో ఒక రీజన్స్ చెప్పి పేమెంట్ రిఫ్యూజ్ చేసి తర్వాత ప్రాజెక్ట్ అయిపోగానే కమ్యూనికేషన్ అనేది కట్ ఆఫ్ చేసేస్తారు. సో ఇదొక టైప్ ఆఫ్ స్కామ్ మేము చూసింది. అండ్ ఇంకొక స్కామ్ ఏంటంటే ఫిషింగ్ అటెంప్ట్స్. ఇవి కొంచెం రేర్ అనే చెప్పాలి, కానీ ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ ఇది.
సో వన్స్ మనం ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాత మనకి ఈమెయిల్ ఐడి అడిగి దానికి ఈమెయిల్స్ మెసేజెస్ అవి పెడతారు. దాంట్లో సెన్సిటివ్ లాగిన్ క్రెడెన్షియల్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ అంతా కూడా ఇంక్లూడ్ చేసి ఉంచుతారు. కొన్ని సస్పిషియస్ లింక్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ వాటిలో మాల్వేర్ ఉండొచ్చు, లేదా ఏదైనా ఫిషింగ్ సైట్స్కి రీడైరెక్ట్ అయ్యేలాగా కూడా వాళ్ళు సెండ్ చేయొచ్చు అనమాట. అండ్ క్లయింట్ వెరిఫికేషన్ పేరుతోటి మన పర్సనల్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. పాస్పోర్ట్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అలాంటి కొంచెం హై లెవెల్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇది ఇమీడియట్గా చేయాలి, ఇది అర్జెంటు అని కొంచెం హై ప్రెషర్ డిమాండ్ కింద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇలాంటి విషయాల్లో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇవి బేసిక్గా మోస్ట్లీ జరిగే టైప్ ఆఫ్ స్కామ్స్ అయితే ఇవే ఉంటాయి. ఇలాంటి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటో కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. సో వన్ ఆఫ్ ది ఛాలెంజ్ ఏంటంటే కొంతమంది చాలా లో అమౌంట్ పే చేస్తారు. ఫైవర్లో కొన్ని వర్క్కి మేము చూసాము వాళ్ళు ఎంత బిడ్డింగ్ చేస్తున్నారని చెప్పి మరీ $5కి అలాగా, అంటే $5 అంటే 400 ఇండియన్ రూపీస్ దగ్గరికి వస్తుంది అనమాట. సో అంత తక్కువకి కూడా కొన్ని పర్టికులర్ ప్రాజెక్ట్స్కి వీళ్ళు స్టార్టింగ్ ప్రైస్ బిడ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరైతే తక్కువ బిడ్ చేస్తారో వాళ్ళకే ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్ ఇద్దాం అనుకుంటారు కాబట్టి చాలామంది $5 ఒప్పుకొని స్టార్టింగ్ బిడ్ అయినా సరే దాంతో ప్రొసీడ్ అయిపోతూ ఉంటారు అనమాట. అయితే స్టార్టింగ్లో కొంచెం తక్కువకి వర్క్ చేసినా పర్లేదు, కానీ తర్వాత మాత్రం మనకి కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డిమాండింగ్ ఉంటేనే కెరీర్లో ఈ ప్లాట్ఫామ్స్లో మనము సస్టైన్ అవ్వగలుగుతాం అనమాట. అండ్ ఇంకొక ఛాలెంజ్ మేము చూసింది ఏంటంటే చాలా మంచి క్లయింట్స్ ఉంటారు, మంచి పేమెంట్ ఉంటుంది, చాలా మంచి వర్క్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రేటింగ్స్ వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే వర్క్ చేయాలి అన్నట్టు. సో అప్వర్క్ కానీ ఫైవర్ కానీ ఇలాంటి ప్లేసెస్లో ఏం జరుగుతుంది అంటే మీరు జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసేసి వర్క్ వచ్చేస్తుంది అని అనుకుంటే అవ్వదన్నమాట. సో ఫస్ట్లో మనం దాన్ని చాలా వర్కౌట్ చేసి ప్రొఫైల్ని బాగా డెవలప్ చేసుకోవాలి. సో అయితే ఇది ఒక ఛాలెంజ్గా నేను చెప్తున్నాను కాబట్టి నేను చూసిన కొన్ని క్లయింట్స్ ఏంటంటే కొంతమంది క్లయింట్స్ 5 స్టార్ రేటింగ్ ఉంటేనే లేదా కొంచెం ఆల్మోస్ట్ ఆ సిమిలర్ రేటింగ్లో ఉన్న వాళ్ళకి వర్క్ ఇవ్వడానికి ఇష్టపడతారు అనమాట. సో అయితే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎక్స్పీరియన్స్ లేకపోతే క్లయింట్ వర్క్ ఇవ్వరు. సో ఇదేంటంటే ఒక నెవర్ ఎండింగ్ లూప్ లాగా అయిపోతుంది అనమాట. ప్రాజెక్ట్ రావాలంటేనేమో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మీకు ప్రాజెక్ట్ ఉండాలి. సో అందుకని రేటింగ్స్ కోసం చూసే వాళ్ళకి ఏంటంటే డెఫినెట్లీ ముందు ఏదో ఒక వర్క్ చేస్తే తప్ప మనకి రేటింగ్స్ రావు. సో ఇదొక ఛాలెంజ్ మేము చూసింది. ఇంకా మేము చూసిన దాంట్లో ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ అవుతున్నాయి, ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఒక్క సింగిల్ ప్రాజెక్ట్కి అప్లై చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఒక్కరే చేయగలరు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. కొంచెం డిఫికల్ట్ అనమాట మనం స్టాండౌట్ అవ్వడానికి అండ్ క్లయింట్స్ మనల్ని నోటీస్ చేయడానికి. కాంపిటీషన్ వల్ల కూడా చాలా లో రేట్స్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ది రీజన్. సో నిజంగా బాగా వర్క్ చేసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇది ఒక ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్రైస్ అనేది వాళ్ళు తగ్గించుకుంటూ వెళ్తారు. సో తక్కువకి వర్క్ చేసే వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ హై స్కిల్ ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకి కూడా చాలా తక్కువకి చేయడానికి వాళ్ళు ఇష్టపడరు అనమాట. సో వాళ్ళకి ఒక డీసెంట్ వేజ్ అనేది వాళ్ళకి రాకపోవడం వల్ల చాలామంది ఫ్రీలాన్సర్స్ కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు ఈ కాంపిటేటివ్ ప్లాట్ఫామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నారు $800, ఇంకొకరు వచ్చి 700 బిడ్ చేస్తారు, ఇంకొకరు వచ్చి 600, ఇంకొకరు వచ్చి 500. ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే ఒక మంచి డీసెంట్ అమౌంట్ అనేది ప్లాట్ఫామ్స్ నుంచి మనం ఎర్న్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది అనమాట. ఈ ఛాలెంజెస్ కాకుండా ఇంకొక ఛాలెంజ్ మేము చూస్తుంది ఏంటంటే హై కమిషన్. ఆల్రెడీ చేసేదే చాలా తక్కువ చేస్తున్నారు అండ్ ఈ ప్లాట్ఫామ్స్ ఫైవర్ ఇవి కూడా 20% కమిషన్ అనేవి ఛార్జ్ చేస్తున్నాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ $1000 ప్రాజెక్ట్ మీరు వర్క్ చేశారంటే దాంట్లో $200 ఫైవర్ ఒకటే తీసుకుంటాడు. సో అప్పుడు మనకి మిగిలేది $800 అనమాట. సో ప్రైస్ ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా ఎక్కువ కమిషన్ అనేది పోతూ ఉంటుంది. తక్కువకి వర్క్ చేసినప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు, 20% కదా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు 20,000కి వర్క్ చేశారనుకోండి, వాళ్ళు 4,000 తీసుకుంటారు, మనకి 16,000 ఇస్తారనమాట ఈ ప్లాట్ఫామ్. ఇంకొక ఛాలెంజ్ చాలామంది చెప్పింది ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ వర్క్ ఉంటుంది, లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి అని. ఎందుకంటే కొన్నిసార్లు వర్క్ చాలా లిమిటెడ్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఒక మంత్ ఎక్కువ రావచ్చు, ఇంకో మంత్ తక్కువ రావచ్చు, కాబట్టి ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది అన్నమాట ఇన్కమ్ అనేది. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే మనం ఆల్రెడీ వర్క్ చేసిన క్లయింట్స్తోనే కొంచెం హెల్తీ రిలేషన్షిప్ అది మెయింటైన్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ చేశారు కదా, బాగా చేశాడు కదా అని వాళ్ళకి ఇంప్రెషన్ ఉండి మనకి ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది, కొంచెం మనకి స్టెబిలిటీ అనేది మనకి ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు చాలా ఎక్కువ మంది ఈ ప్లాట్ఫామ్స్ వైపు ఫ్రీలాన్సింగ్ చేయడానికి రెడీగా ఉండడం వల్ల ఏంటంటే ఈ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ సంబంధించిన ఆల్గోరిథం అనేది ఏంటంటే ప్రొఫైల్స్ ఏవైతే పైన చూపిస్తున్నాయో ఏవైతే వెనకాల చూపిస్తున్నాయో అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ వర్క్కి ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఎవరు అవైలబుల్గా ఉన్నారని కొట్టగానే పైన వచ్చే పేర్లన్నీ కూడా కొంచెం ఎక్కువ రేటింగ్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళు వస్తారు, కానీ తక్కువగా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వెనకాల వస్తారనమాట. సో ఇలాంటి టైంలో ఏంటంటే తక్కువ బిడ్డింగ్ వేసి తక్కువకి వర్క్ చేయాల్సి వస్తుంది.
సో దీనివల్ల ఏంటంటే మనం చేసే ప్రాజెక్ట్ మీద ప్రైజింగ్ మనం డిసైడ్ చేసుకునే అంత ఉండదన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్లా పెట్టుకోవాలి తప్ప ఇది మెయిన్గా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఎంత మంచి ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ ఉన్నా, ఎంత మంచి లెజిట్ ప్లాట్ఫామ్ ఉన్నా కానీ ఇలాంటి స్కామ్స్ అనేవి అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఉండేవే కాబట్టి మనం జాగ్రత్తగా వీటిని అవాయిడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇలాంటి స్కామ్స్ని మనము ఐడెంటిఫై ఈజీగా చేయొచ్చు. మనం చూసుకోవాల్సిన రెడ్ ఫ్లాగ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. చేసే జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా, ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ కొన్ని అన్రియలిస్టిక్గా ఉంటాయి అన్నమాట. కొన్ని ఏంటంటే ఉండేది చిన్న వర్క్, లైట్గా చిన్న ఎక్సెల్ వర్క్ ఉంటుంది అంతే, దానికి వాడు పే చేసే అమౌంట్ ఏమో చాలా హై పెడతాడు అనమాట. అండ్ రోల్స్ గురించి, రెస్పాన్సిబిలిటీ గురించి, క్వాలిఫికేషన్ గురించి, వీటి గురించి స్పెసిఫిక్ డీటెయిల్స్ సరిగ్గా ఉండవు అనమాట. సో ఇలాగ అన్రియలిస్టిక్గా ఉందంటే జాబ్ డిస్క్రిప్షన్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ స్కామ్. అండ్ కమ్యూనికేషన్తో చాలామందిని సగం వరకు మనము పట్టించుకోవచ్చు అనమాట. స్కామర్స్కి చాలా పూర్ గ్రామర్ అనేది ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు యూజ్ చేసే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు కంగారు పెడుతూ ఉంటారు అనమాట. ఫేక్ అర్జెన్సీ కొంచెం మనకి క్రియేట్ చేద్దామని, లేదా ఏదో సమ్ అన్రీజనబుల్ డిమాండ్స్ అవి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఆన్లైన్ ప్రెజెన్స్. జనరల్గా కంపెనీస్కి కానీ క్లయింట్స్కి కానీ ఎక్కువగా ఉండేది ఏంటంటే ఒక మంచి ప్రొఫెషనల్ వెబ్సైట్, సోషల్ మీడియా అకౌంట్స్, అండ్ వాళ్ళకి సంబంధించిన పాజిటివ్ రివ్యూస్, ప్రీవియస్గా వర్క్ చేసిన వాళ్ళు కానీ కొలాబరేటర్స్ ద్వారా కానీ వాళ్ళకి కొంచెం ఆన్లైన్లో ప్రెజెన్స్ అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఉంటారన్నమాట. సో ఆన్లైన్లో సరైన ఫుట్ ప్రింట్ వాళ్ళకి లేదు అని అంటే ఖచ్చితంగా రెడ్ ఫ్లాగ్ అయి ఉండొచ్చు. అండ్ సింపుల్గా పట్టుకునే ఇంకొక రెడ్ ఫ్లాగ్ ఏంటంటే అన్యూజువల్ పేమెంట్ రిక్వెస్ట్స్. ముందు పేమెంట్ చేసేయండి, వర్క్ అయిపోయిన తర్వాత రీఫండ్ ఇచ్చేస్తాము, సెక్యూరిటీ కోసం తీసుకుంటున్నాము అలా అని చెప్తారు. సో అలాంటివి మనం అస్సలు నమ్మాల్సిన అవసరం లేదు. సో మనం త్వరగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ప్లాట్ఫామ్ని జాగ్రత్తగా మనం వెరిఫై చేసుకోవాలి. సో కొన్ని ప్లాట్ఫామ్స్ ఏంటంటే అందరికీ ఓపెన్ ఉండడం వల్ల ఈ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్కి, లేదా పూర్ కస్టమర్ సపోర్ట్ ఉండడం వల్ల ఇలాంటి వాటికి కొంచెం ఓపెన్ ఉంటాయి అన్నమాట. అలాంటి ప్లాట్ఫామ్స్కి మనం కొంచెం దూరంగా ఉంటే మంచిది. సో కొంచెం పాపులర్ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే వాళ్ళ సపోర్ట్ మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ అలాంటి స్కామ్స్ అలాగే ఏమైనా జరిగితే మనము రిపోర్ట్ చేయడానికి దానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో మనం ఈజీగా వాళ్ళ మీద డైరెక్ట్ అఫీషియల్ కంప్లైంట్ అనేది మనం ఫైల్ చేయొచ్చు. సో మనం ఏదైనా సరే ఫ్రీలాన్సింగ్ చేద్దామని స్టెప్ ఇన్ అయినప్పుడు ఎక్కడైనా సరే కొంచెమైనా మీ ఇన్స్టింక్ట్స్కి లైట్గా డౌట్ వచ్చిందంటే వాడు స్కామర్ ఏమో అని చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ అలాగే ఫిషింగ్కి సంబంధించి ఎలాగైతే ట్రైనింగ్స్ ఇస్తారో అలాగా ఆన్లైన్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ అనేవి వాళ్ళకి నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. సో అప్పుడే మన సెక్యూరిటీకి అండ్ మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్కి మనకి సేఫ్టీ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసేటప్పుడు 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పెట్టుకోండి, యూనిక్ పాస్వర్డ్స్, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేసుకోండి. ఎలాంటి ఫైనాన్షియల్ డీటెయిల్స్ కానీ క్లయింట్ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ కూడా బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా అంతా కూడా సెక్యూర్డ్గా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. చాలా రీసెర్చ్ చేసి నేను ఈ వీడియో క్రియేట్ చేశాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మా అదర్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.